సార్ మీ పేరు? నా పేరు బుడ్డప్పారావు అండి, 34వ వార్డు మాది. ఏం చేస్తారు సార్? మేము ఫిషింగ్ హార్బరే. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి రాబోతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీకున్న సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? మేమైతే గత ప్రభుత్వం చూసాము, కరోనా ఒక దెబ్బ అయితే ఈ 2 దెబ్బలు తగిలాయి. ఎందుకంటే ఇంకా ఆ విధంగా ఇచ్చేది 10 రూపాయలను లాగేది 100 రూపాయలు లాగారు. ఈరోజు ఝాన్సీ గారు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ పోటీ చేసేసి ఇక్కడ ఏదో ఉద్ధరించేస్తారనేది జరిగే మాట కాదు. ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, ఎంపీగా వాళ్ళు ఎక్స్పీరియన్స్, వాళ్ళ తాతగారు వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భర్త గారు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా, ఈ ప్రాంతంలోనే ఉన్నారా లేకపోతే ఏంటి అసలు శ్రీభారత్ గారు? ఓడిపోయినా సరే వాళ్ళు సోషల్ వర్క్ వాళ్ళది ఉంది. గీతం కాలేజ్, డెంటల్ కాలేజ్ అనగా ఇవన్నీ కూడా ప్రజలకు సేవా కార్యక్రమాల్లోనే ముందున్నారు. ఈరోజు స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయి కాబట్టి ఎక్కడో విజయనగరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఇదంతా ఒక ఇదైపోయింది అన్నమాట. ఇక్కడ స్థానికంగా నమ్ముకున్న నాయకులు, కష్టపడే నాయకులకి మట్టుగా ఇక్కడ సీట్లు అక్కడ అవకాశాలు లేవు. అది సరే అండి, ఇక్కడ బొత్స గారి ఫ్యామిలీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో బొత్స సత్యనారాయణ గారి మీద వోక్స్వాగన్ కేసులు ఎన్నో అవినీతి చేశారని చెప్పేసి కూడా ఎన్నో కోట్లు దోచుకున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి కదా, మరి ఎంతవరకు వస్తుందంటారు? ఏం చెప్తారా? అది నిజమే కదండి. బొత్స గారికి ఈరోజు ఏం తక్కువ అండి, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. అన్ని భూములు వాళ్ళవే అన్నిక్రాంతం చేసేసుకున్నారు. ఇప్పుడు ఏడు తక్కువ అండి, బొత్స గారికి ఏడు తక్కువ అండి. 1000 కోట్లలో ఆస్తులు ఉన్నాయి, ఏ తక్కువేం లేదు కదా. ఇక్కడ ఒక ఎంపీగా పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అది సరే అండి, ఈరోజు ఎంవీవీ సత్యనారాయణ గారు గత 5 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నారు కదా, ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారు? అసలు ఏం పట్టించుకున్నారా? ఏంటి అసలు ఆయన ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అని ఎంపీగా కాకుండానే ఎమ్మెల్యేగా అయితే ఒక డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటే మంచిది కదని చెప్పారు. వాటి వల్ల ఒక 2 నాయకులు, బలమైన నాయకులు ఎగిరిపోయారు అక్కడ ఆయన. సరే అంటే ఈ పోర్ట్ ఏరియాలో విషయం మీద దాదాపు ఎవరైనా ఫైట్ చేశారంటారు ఈ 5 ఏళ్ళలో ఈ డెవలప్మెంట్ విషయంలో? ఏం చెప్తారు? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నదండి. ఎవరు కూడా ఇక్కడ ఉద్ధరించింది లేదు. గత 5 సంవత్సరాల నుంచి మేము నరకం చూసాము. కరోనా దెబ్బ ఒకటైతే వీళ్ళు కొట్టే దెబ్బ మటుకు 10 అయిపోయింది అన్నమాట. అందుకే ప్రజలకు కూడా ఏ పని పాటలు లేకుండా రోడ్డును పడ్డారు. ప్రభుత్వం ఎంత బేగా ఎలక్షన్ అయితే మార్పు కోరుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బొత్స ఝాన్సీ గారే కాదు, వైసీపీ నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితులు లేవు ఇక్కడ. సరే అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా దాదాపు ఋషికొండలో ప్యాలెస్ కట్టడం కానీ 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక టాయిలెట్కి 26 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా చాలా వార్తల్లో చూసాం మనం. ఏమనిపిస్తుంది? అది నిజమేనండి. వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు విలాసాల కోసం అని చెప్పేసి అక్కడ ఋషికొండని తరతరాలుగా ఉండే ఇది కూడా వాళ్ళు ఇది లేకుండా చేస్తారండి. అది వాళ్ళ స్వభావాల కోసం అని, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి ఆ రుచికొండని బదులు చేస్తారు. అది ప్రజల్లో చాలా విధంగా వెళ్ళింది. అది అంటే ప్రధానంగా ఇక్కడ గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన కానీ గంజాయి ఎక్కువైపోయిందండి. అంటే 1000 కేజీల్లోనే వచ్చి సిప్పుల్లోనే దిగుమతి అయిపోతున్నాయండి. ఏ కుర్రోడు, ఏ యువత శుభ్రంగా ఉన్నారు చెప్పానండి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఎగిరిపోతుంది యువత, చనిపోతున్నారు ఈ గంజాయి వాడకం వల్లే కదా. దాన్ని అరికెట్టే దమ్ము నీకు లేదు. దాన్ని అరికెట్టే దమ్ము నీకు లేక ఈరోజు ప్రజలు కూడా రేపే ఎల్లుండో మార్పు కోరుకుంటున్నారు. అది కరెక్ట్. ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు కానీ లేకపోతే ప్రభుత్వ భూములు, దసపల్ల భూములు, ఐగ్రీవ భూములు ఇవన్నీ కూడా కబ్జాలు చేయడం కానీ తాకట్లు పెట్టేశారని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారు దసపల్ల భూములన్నీ ఆక్రమించారు కాబట్టి జగన్ చిన్నాన్న గారు దాన్ని అడ్డుపట్లు వేసి నాకు సగం పంచితే నువ్వు సగం తీసుకొని అంటున్నారు కదా. ఆ సగం ఇవ్వలేదని ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డికి పడట్లేదు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. దసపల్ల భూములు సాయిరెడ్డి ఒకడే ఎలా తీసుకుంటాడు, నాకు సగం ఇవ్వాలి కదా అనేసి అన్నారు. అది నిజమైన లబ్ధిదారులు ఇదైపోకూడదు కదా. వాళ్ళు రోడ్డు ఎక్కిపోతారు కదా మీ వల్ల. ఎక్కడ ఒక జాగా ఎక్కడుందండి, ఒక పిసరం జాగా ఎక్కడ ఉంచారు, ఉంచలేదు. అది సో ప్రధానంగా ఇక్కడ వైజాగ్ ఈ ప్రాంతానికి రైల్వే జోన్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలన్నా కానీ వీటి మీద ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు? అసలు ఈ వీళ్ళిద్దరి మధ్య అంటే శ్రీభారత్ గారు, ఝాన్సీ వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ దమ్ము లేదు. ప్రైవేటీకరణ చేస్తానని చెప్తే సంవత్సరాల పొడుగు ఇక్కడ ధర్నా చేసినా సరే ఇప్పుడు వచ్చి ఎవరు కూడా మాట్లాడే దమ్ము లేదు. కూటమి ప్రభుత్వంలో అయినా సరే అది ప్రైవేటీకరణ అడ్డే పరిస్థితి ఉంది. రేపు కూటమి ప్రభుత్వం వస్తే
అది అడ్డుకుంటారనేది పూర్తి నమ్మకం జనాల్లో. అది మీ పేరు? నమస్తే అండి, నా పేరు రంజిత్ కుమార్. ఏం చేస్తారు? నేను కన్స్ట్రక్షన్ ఏ ఏరియా సార్? కంచపాలెం. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజున టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. అంటే ఇక్కడ మీకున్న సమస్యలు ప్రధానంగా మీ తరపున ఎవరైతే బలంగా పోరాడగలగారు అనుకుంటున్నారు, ఏం చెప్తారు? శ్రీభారత్ గారు అయితే బెస్ట్ అండి. అంటే ఎందుకని సార్? ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో గీతం అధినేత, ఆయనకి అన్నీ తెలుసు, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సో తను లీడ్ చేయగలని విశాఖపట్నానికి నా ఒపీనియన్ అయితే అది. సరే, అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు, మీ ప్రాంతంలోనే ఉన్నారా? మరి ఏంటి అసలు? ఎవరు? భరత్ గారు మా ప్రాంతంలో ఉన్నారండి, రెగ్యులర్గా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్ అని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎక్కడ పడితే అక్కడ బాగానే ఉందండి, పర్లేదు, గుడ్ సర్వీస్. సార్, అంటే ఇప్పుడు గెలిచిన ఎంపీ ఎవరైతే ఎంవివి సత్యనారాయణ గారు ఉన్నారో, మరి గత 5 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడున్న విశాఖ పోర్టు విషయంలో కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, దాదాపు రైల్వే జోన్ విషయంలో కానీ ఎంతవరకు ఫైట్ చేశారనుకోవచ్చు అంటారు? ఈ 5 ఏళ్ళు చూసుకుంటే ఏది కూడా విశాఖపట్నం తేలేకపోయారండి, అంత శూన్యం జరిగింది. ఒక్కడైనా చెప్పుకోవాలనుకునేది ఏమి లేదండి. స్టీల్ ప్లాంట్ పోయింది, రైల్వే జోన్ పోయింది, అన్నీ పోయినాయి, ఏమీ లేదు. పరిశ్రమలకి అయితే ఏమి ఇక్కడ ఆస్కారం లేదు. సో నాకు తెలిసి అయితే ఆయన చేయలేదనిపిస్తుంది. అంటే ఈరోజు ఎంతవరకు డెవలప్ అయింది అనుకోవచ్చు అంటారు వైజాగ్ అనేది 5 ఏళ్ళలో? ఏం చెప్తారు? డెవలప్మెంట్ అనేది ఏం కనబడలేదండి, అక్కడ అంతా శూన్యం కనబడుతుంది. డెవలప్ ఎక్కడ ఉంది? మీరే చూపించండి ఒక డెవలప్మెంట్ ఏంటో. ఏం లేదు కదా. అంటే ఈరోజు మేము ఐటీ హబ్బులు తీసుకొచ్చాము, ఇక్కడ దాదాపు ఐటీలో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడడం, కానీ గ్లోబల్ సమ్మిట్లు ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఏలు చేసుకున్నామని చెప్పి మాట్లాడారు. ఓకే, G20 గ్లోబల్ సమావేశం పెట్టారు కాబట్టి ఏమండి ఒక్కటైనా వచ్చిందా? ఎవరైనా అదర్ కంట్రీస్ నుంచి ఎవరైనా సరే మీ సంస్థలు ఇక్కడ పెడతాము, ఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఎవరైనా ప్రెస్ మీదకి వచ్చి మేము పెడుతున్నామని చెప్పి ఏదైనా రిలీజ్ చేసిందా? ఏం లేదు కదా, ఒక్కటి కూడా కనిపించలేదు నాకు తెలిసి. సరే, ఏంటి మరి ఇక్కడ దాదాపు దసపల్ల భూములన్నీ కానీ, ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేసేయడం, తాకట్లు పెట్టడం అని చెప్పేసి కూడా, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఆయన హోదాలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. మరి వీటిలో ఎంతవరకు వస్తుందండి? సార్, అంత పెద్దవి అయితే మనకు తెలియదండి. సో నాకు తెలిసి అయితే పరిపాలన కోసం మాట్లాడాలంటే ఇది కరెక్ట్ కాదనిపించింది. సో అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు జనాభా మొత్తం, విశాఖపట్నం ప్రజలందరూ కూడా. రానున్న ఎలక్షన్లో కొద్దిగా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానండి. సరే, అంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే గంజాయి అనేది కూడా వాడకం పెరిగిందని చెప్పి వైజాగ్లో డ్రగ్స్కి గంజాయికి అయితే ఇక్కడ అడ్డా బాగా పెరిగిపోయింది వైజాగ్కి. ఎక్కడ చూసినా యువతరం బాగా పాడైపోతుందండి నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే యూత్ ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు గంజాయికి కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే ఇంజక్షన్ కానీ. బాగా ఇక్కడ మత్తు దీనికి అడిక్ట్ అయిపోయారండి. ఒకప్పుడు విశాఖపట్నం అంటే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం, ఒక మంచి పరిపాలన అంతా బాగానే ఉండేదండి. సో ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయింది, మొత్తం పొల్యూట్ అయిపోయింది. మేము ఇక్కడ ఋషికొండని డెవలప్ చేసామని అంటున్నారు. ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి ఇలాగ ప్యాలెస్ కట్టడం కానీ, ఒక టాయిలెట్కి 26 లక్షలు ఖర్చు చేశారని చెప్పి కూడా మనం చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకు సార్, ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా ఋషికొండ మంచి ఉండేది. ఒక కాటేజ్లు కానీ ఏవైనా సరే ఒక అట్మాస్ఫియర్ కనబడేది. ఋషికొండ అంటే పచ్చడి వాతావరణం అవన్నీ ఉండేది. సో ఎవరైనా సరే వస్తే ఎక్కడి నుంచైనా వెజిటర్స్ కానీ, లేకపోతే ఎక్కడి నుంచి టూరిస్ట్ కానీ వస్తే సో ఆ ప్లేస్లో ఉండి చక్కగా బీచ్ చూసుకొని ఉండేవారు. మంచి పెట్టుబడులు వచ్చేవి, మంచి విశాఖపట్నానికి మంచి ఉపాధి కలిపేది. ఇప్పుడు అది లేకపోయింది. అంటే ప్రధానంగా ఈ ఎన్నికలను ఉద్దేశించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎంపీలను ఇస్తే, గతంలో చూసాం మనం 25 మంది ఎంపీలను ఇస్తే నేను పోరాడతాను, ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజీల విషయంలో కానీ అన్నింటిలో కూడా ఫైట్ చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా. ఈరోజు ఎంతవరకు పోరాడారు అనుకోవచ్చు అండి? సార్ ఒకటే చెప్తున్నానండి, అధికారులు రాగానే సంపూర్ణ మద్యపాన్ని నేను తొలగిస్తాను, అసలు మందు షాపులు ఉండవు, బెల్ట్ షాపులు ఉండవు అన్నది. ఆ బెల్ట్ షాపులు, మందు షాపులు ఇంకా రెట్టింపు పెరిగిందండి. దాంతో పాటు ఏంటంటే తాగిన ప్రతి ఒక్కడు ఇప్పుడు వైన్ షాప్ ద్వారా చూస్తే ఆడ కనబడితే రేపు పొద్దున కటౌట్ కనబడుతుందండి, ఆడ బొమ్మ కనబడుతుంది. స్టిల్ ఏంటంటే యంగేజ్ అందరూ కూడా, అంటే కుర్రవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఆ మందుకి అడిక్ట్ అయిపోయి కొన్నాళ్ళు తాగుతాయని చనిపోతున్నారు. సో సంపూర్ణ మద్యపానం అనేది ఎక్కడుందండి? ఉదాహరణకి చెప్పుకుంటే. సో ఓవరాల్గా అంటే మీకోసం మీకున్న సమస్యలు మీ తరపున పోరాడగలరా అనుకుంటున్నారా? ఎవరైతే మీ తరపున బలంగా పార్లమెంట్లో వాయిస్ వినిపించాలి అని అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ శ్రీభారత్ గారు అయితే ఐఎమ్ గుడ్ పర్సన్ అండ్ ఆయన చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని నాకు అనిపిస్తుందండి. సో ఆయన అయితే బెటర్ అనిపిస్తుంది. విశాఖపట్నానికి ఎంపీగా అయితే ఈజ్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ.
లొకేషన్ ఏం చేస్తారు bro? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది రీసెంట్గా. బ్రో మరి వైజాగ్ అనేది ఐటీ హబ్గా చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇంతవరకు ఐటీలు కానీ లేకపోతే ఏమన్నా వచ్చాయా ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఏం చెప్తారు? ఇప్పుడైతే ఏం రాలేదండి. మాకైతే ఇప్పుడు మళ్ళీ టీడీపీకే వేస్తాను నేనైతే, టీడీపీకి జనసేన. ఎందుకని? ఎందుకంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని బాగానే. చంద్రబాబు నాయుడు అయితే బాగా చేస్తాడు డెవలప్ అని, జగన్ ఏం చేయట్లేదు కదా, అందుకని. అంటే ఇప్పటికీ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసాము, లక్షలలో ఎంఓఈలు చేసుకున్నామని చెప్పి మాట్లాడారు కదా, ఇంతవరకు ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా కంపెనీలు అనేది? ఏమో అవి అతనికే తెలియాలి అవన్నీ, మాకైతే ఏం రాలేదు. మేము ఇప్పుడైతే జాబ్స్ కోసమే సెర్చ్ చేస్తున్నాం. అసలు వైజాగ్లో అయితే అసలు ఏ జాబ్స్ సరిగ్గా లేవు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ జాబ్స్ కోసం. అదేదో చంద్రబాబు వచ్చాడు అనుకోండి, ఇక్కడే వస్తాయి కదా ఆపర్చునిటీస్, అవి దానికోసం. ఏంటి మరి ఇక్కడ వైజాగ్ ప్రాంతం మొత్తం కూడా గంజాయి వాడకం ఎక్కువ పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? అదా మరి దానికోసం నాకు ఐడియా లేదు. ఇప్పుడు మరి ప్రజెంట్ చూస్తున్నాం ఋషికొండ కూడా మనకు పక్కనే ఉంది కదా, ఈరోజు ఒక ప్యాలెస్ కట్టడం కానీ 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక టాయిలెట్కి 26 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు సేమ్ హైదరాబాద్లో ఒక అంబేద్కర్ ఫోటో మీకు ఐడియా ఉందా, స్టాచ్యూ పెట్టారు, దానికి 64 crores. సేమ్ అదే బొమ్మ మన వైజాగ్లో పెడితే 264 crores. అలా అన్ని ప్రతిదానికి మళ్ళీ అందులో నొక్కేస్తున్నారు అనమాట, ఏదో ఒకలాగా. అది జరుగుతుంది మన రాష్ట్రంలో ఇప్పుడైతే. సో ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు అనేవి? ఈసారి అయితే చాలా గట్టిగా ఉండబోతుంది. నేనైతే ఈసారి టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ గెలుస్తుంది మ్యాక్సిమం. ఇప్పుడు అంటే ఇక్కడ మీరు ఏమన్నా డెవలప్మెంట్ చూసారా ఈ ప్రాంతంలో? వైజాగ్లోనా అదే బోర్నర్ రోడ్లు మళ్ళీ వేయడం, మళ్ళీనా గోళ్ళకి మళ్ళీ బొమ్మలు నీట్గా వేయడం, ఈ డెవలప్మెంట్లు బాగా చూశాను అంతే, ఇంకేం చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ.